ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం స్టేట్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అంటే కరోనా లాంటి మహమ్మారి కానివ్వండి, విజయవాడలో సంభవించినటువంటి వరదలు కానివ్వండి, ఇలాంటి సందర్భంలో మెయిన్గా ఉద్యోగస్తులు ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. అలాంటి ఉద్యోగస్తులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి పిఆర్సీ ఇస్తారని, డిఏలు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. అయితే ప్రభుత్వం ఈరోజు వరకు కూడా డిఏలు ఇవ్వకపోవటానికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి మా డబ్బుల్ని మాకు ఇవ్వటానికి కూడా, అలాగే చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన వాటికి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఉద్యోగస్తులకి మొండి చేయ చూపిస్తూ ఉంది ఈరోజు వరకు కూడా. ఇంకొక విషయం ఏంటంటే 18/10/2025 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈహెచ్ఎస్ కార్డు, హెల్త్ కార్డు గురించి 90 రోజుల లోపల ఆ కార్డుని పనిచేసే విధంగా చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు అది ఇంకా ఆచరణలోకి రాకపోవటం అనేది, దీనివల్ల ఉద్యోగస్తులు కానీ మరి ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి. ఇంకొక విషయం, ఇవన్నీ ఈ లెక్కంతా ఇలా ఉంటే మనకి పిఆర్సీ కమిషనో లేకపోతే ఐఆర్ఓ ఇవన్నీ ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పటికి రాక ప్రతి ఉద్యోగి కుటుంబంలో చాలా అశాంతిగా ఈరోజు ఉన్న సంగతి చూస్తూ ఉన్నాం. ఇలాగే గనక కొనసాగితే మా రాష్ట్ర నాయకత్వం ఏ పిలుపునిచ్చినా మేమంతా కూడా మహిళా ఉద్యోగులుగా మేమంతా కూడా ఒకే తాటిపైన నిలబడి రాష్ట్ర కార్యాచరణ ఏమి సంభవించినా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యుల్ని, గౌరవ ప్రధానమంత్రి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే, పిఆర్సీ కమిషన్ కానివ్వండి, ఐఆర్ కానివ్వండి, డిఏలు ఎప్పటికప్పటికి రావాల్సినవి ఆర్థిక ప్రయోజనాలు కానివ్వండి, హెల్త్ కార్డు విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా తక్షణమే వెంటనే రిలీజ్ చేయాలని మరి ముఖ్యంగా ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం తరపు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.